ఆ రోడ్ వైడింగ్లు రోడ్ రిపేర్లు అవి బాగా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే గతంలో మేము ఏమి ఇబ్బందులు పడ్డాం, రోడ్ల విషయంలో బాగా ఇబ్బంది పడ్డాం. ఆ రోడ్లు ఏంటంటే ప్రభుత్వం రాగానే త్వరగా ఆ రోడ్లు రిపేర్లు అయితే రిపేర్లు చేయడం, వీలైతే కొత్త రోడ్లు వేసి పెట్టడం, వీలైతే వైడింగ్లు పెంచడం, అవి కొంచెం ఆ ఒకటి కనపడి బాగున్నాయండి. రాను రాను రేపు పొద్దున్న ఆటోలకు బస్సులు ఫ్రీ చేస్తానన్నారు. ప్రస్తుతానికి అయితే మా ఆటోలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఆటోలకి వ్యాపారాలు అయితే లేవు. ఆ బస్సులు ఫ్రీ చేసే ముందు మా ఆటో డ్రైవర్లకి మాకి ఏదన్నా ఒక దారి చూపించాలంటే, గత ప్రభుత్వంలో సంవత్సరానికి 10,000 అంతా వేసేది. మా కష్టకాలంలో అవి ఉపయోగపడతా ఉండి అండి. కొంచెం ఎవరి దగ్గర డబ్బులు అప్పు చేసినా అది రాగానే కొంచెం రొటేషన్ చేసుకునేవాళ్ళం. అదేలా దానికి ఈ బస్సులు ఫ్రీ చేస్తున్నారు. అప్పుడు మాకు కొంచెం కేసులు కూడా లేవండి. ఆటో డ్రైవర్లకి ఎటువంటి కేసులు కూడా లేవు, కనీసం ట్రాఫిక్ చాలన్నా కూడా లేవు. కొంచెం ఫ్రీగా వదిలేరు. పైగా డబ్బులు 15,000 అందినాయి కూడా మాకు. కాబట్టి ఇప్పుడు బస్సులు ఫ్రీ చేస్తున్నారు కాబట్టి ఉన్న వ్యాపారం కూడా పోతుంది. కాబట్టి మా ఆటో డ్రైవర్లు కొంచెం గుర్తు పెట్టుకునండి, మాకు ఎలా చేస్తే బాగుంటుంది అన్నది మీ పెద్దలు మీకు తెలుసు. కాబట్టి మీరు ఆలోచించి మీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా మన ప్రభుత్వమే. అదే ఓసారి దీనికి వేస్తాం, ఓసారి దానికి వేస్తామన్నా. ఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు, మేము ఓట్లు వేస్తూనే ఉంటాం. అయితే మీరు ఆలోచించి చేయండి, మా ఆటో డ్రైవర్లకి న్యాయం చేయండి. అదే మనోడు చెప్తే కష్టాలు అంతే కదా. ఉంది ప్రభుత్వ పరిపాలన అయితే బాగానే ఉంది. ఈ ఆటోలకి బస్ ఫ్రీ అంటున్నారు కదా, ఆ బస్ ఫ్రీ పెట్టిన మమ్మల్ని కూడా గుర్తించి మా బస్సు ఆలోచించి చేయాలి. దీనికి తక్క వస్తాయి ఆటో మేము ఆటో వర్కర్స్ కాబట్టి అవకాశం లేదండి. మా వర్క్ కోసం మేము చెప్పుకుంటాం అంతే. అదేలా దాన్ని అనుసరించి మాకు ఏదైనా మేము చెప్తే బాగుంటుంది. ప్రభుత్వ పరంగా అయితే ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ బాలరామనాయుడు ఎక్కడ చేస్తున్నారు, ఆయన వరకు అయితే ఇబ్బంది లేదు. అది ఇక్కడ